మేము నల్గొండ డిస్ట్రిక్ట్లోని కొన్ని ఫేమస్ ఇంకా పురాతనమైన ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము. వాటి విశేషాలు, అవి ఎక్కడ ఎప్పటి నుండి ఉన్నాయి, అవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ని పరశురాముడు త్రేతాయుగంలో దీన్ని ప్రతిష్ఠించారనమాట. అయితే ఈ శివలింగానికి చూస్తే ఇక్కడ ఈ కొండ మీద ఉన్న ప్రతి ఒక్క శివలింగానికి 2 కళ్ళు ఉంటాయి. అది ఎందుకు ఉంటాయో తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క లింగానికి 2 కళ్ళు ఉంటాయి అన్నమాట. అయితే మేము ఘాట్ రోడ్ మీద ఈ గుడికి వెళ్ళాము. కొండ పైన శివుడు ఉంటే కొండ కింద పార్వతి అమ్మవారు ఉంటుందన్నమాట. ఈ కొండ మీదనే 3 గుండ్రపు రాళ్ల మీద ఒకటి మీద ఒకటి పైన ఒక శివలింగం ఉంది. దానికి కూడా 2 కళ్ళు ఉన్నాయి. దాన్ని ఆత్మలింగం అంటారంట. అక్కడికి వెళ్తే చాలా పుణ్యం వస్తుందని అన్నారు. నేను మా డాడీ ఇంకా మా తమ్ముడు అక్కడి దాకా మెట్ల మీద ఎక్కి ఆ లింగాన్ని దర్శనం చేసుకున్నాము. అయితే ఇక్కడ ఒకటి విశేషం ఉంది. ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకున్న వెంటనే చాలామంది వస్తారన్నమాట దర్శనం చేసుకోవడానికి. అంటే వాళ్ళకి అలా మొక్కు ఉంటుందంట. చాలామందికి ఈ దేవుడు ఇలవేల్పు కూడా. అందుకనే ఇప్పుడు మేము వచ్చినప్పుడే ఒక మ్యారేజ్ అయిన వాళ్ళు ఇప్పుడే వచ్చారు, జస్ట్ పెళ్లి చేసుకొని అలా వస్తారనమాట. కానీ ఈ డిస్ట్రిక్ట్ని చూస్తే ఫుల్ కల్టివేటెడ్, ఇంకా ఫుల్ ఏన్షియంట్ సిటీ అనమాట. ఇది చాలా పురాతనమైన గుడి, చాలా పురాతనమైన సిటీ. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా పార్వతీదేవి అమ్మవారు కొండ కిందున్నారని. సో మేము ఇప్పుడు పార్వతీ అమ్మవారి గుడికి వెళ్తున్నాము. ఆ అమ్మవారు కొండ కిందున్నారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రథం కొండ కిందున్న పార్వతీదేవి గుడిలో ఉందన్నమాట. ఈ రథం చూస్తుంటే ఇది చాలా పురాతనమైన రథంలా ఉంది. దీని పక్కనే నీట్గా ఒక స్టేజ్ లాంటిది ఉంది, మండపం లాంటిది ఉంది. అక్కడ సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లు వాళ్ళని చెక్కారన్నమాట, బొమ్మలు పెయింట్ చేశారు. అయితే ఈ గుడికి వెళ్ళేటప్పటికే కొంచెం లేట్ అయింది మాకు రాత్రిపూట. ఇక్కడ ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వీరభద్రుడు ఇంకా కాళికాదేవి విగ్రహాలు ఉన్నాయన్నమాట. అయితే ఎక్కడా లేని విశేషం ఏంటంటే ఇక్కడ వీరభద్రుడు ఇంకా కాళికాదేవి చాలా శాంతంగా ఉన్నారు. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడ్డము. ఎప్పుడూ ఇలా ఉండరన్నమాట ఏ గుళ్ళో కూడా. ఈ గుళ్ళో మాత్రం వీరభద్రుడు ఇంకా కాళికా అమ్మవారు చాలా శాంతంగా ఉన్నారు. ఇంకా పార్వతీదేవి దగ్గరికి వస్తే అమ్మవారి ఎంత కళగా ఉన్నారంటే మొహం వెలిగిపోతుంది అనమాట. అమ్మవారికి మొత్తం పసుపుతో అలంకారం చేశారు. మొహం అంతా బాగా నిండుగా కళగా భలే ఉందన్నమాట అమ్మవారు. సో ఇప్పుడు మేము ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు నిర్మించారని ఇక్కడ శిలాశాసనం ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరు గుడికి సంబంధించిందనమాట. ఈ ఆలయం యొక్క విశేషత ఏంటంటే ఇది త్రికూటాలయం. అంటే 3 దేవతామూర్తులు ఉంటారు. ఒకటి దీనిలో శివుడు, ఇంకొకటి సూర్యుడు, ఇంకొకటి 3 ముఖాలతో ఒక దేవుడు ఉంటాడు. దాన్ని మనం దత్తాత్రేయ స్వామి అన్న అనుకోవచ్చు, బ్రహ్మదేవుడు అన్న అనుకోవచ్చు. సో ఈ గుడిలోని విశేషం ఏంటంటే దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు ఎంత టెక్నాలజీ వాడి కట్టారంటే శివుడిని గ్రౌండ్ లెవెల్ కంటే కొంచెం కిందకి చేశారు. ఎందుకంటే ఒక ఛాయ లాంటిది శివుడి మీద పడి వెనకాలన్న వాల్ మీద పడేటట్టు. దీనికి ఒక కారణం కూడా ఉందంట. ఎందుకంటే ప్రతిరోజు పగలుపూట సూర్యుడు శివుడిని ఆరాధిస్తాడు కదా, అలానే సూర్యుడి భార్య ఛాయాదేవి కూడా శివుడిని ఆరాధించాలి, ఆమె ఆరాధిస్తున్నట్టు అక్కడ ఉండాలి. కాబట్టి ఛాయని అంటే శివుడి మీద ఒక ఛాయ పడేటట్టు ఆ టెక్నాలజీ వాడి ఆ గుడిని కట్టారనమాట. సో ఆ ఛాయ శివుడి మీద ఎలా పడుతుంది, ఎక్కడి నుండి వస్తుంది, ఏ స్తంభం నీడ అని ఎంతోమంది రీసెర్చ్ చేసినా అది ఇంకా తేలని విషయంగా అది ఒక మిస్టరీగా ఉండిపోయిందనమాట ఇప్పటికీ.
సో 11వ శతాబ్దం తర్వాత ఈ గుడి ఒక దాదాపు 1000 ఏళ్ల పైన వరకు ఇది నీళ్ళల్లో ఉండిపోయిందన్నమాట. గబ్బిలాలతో సర్పబంధనంతో ఇది ఏ మనుషుల పూజ లేకుండా ఇది ఉండిందనమాట. అయితే 2000 ఇయర్లో ఒక 40 మంది చాలామంది భక్తులు శివదీక్ష తీసుకొని శివదీక్ష అయిపోయిన తర్వాత ఈ నీళ్ళంతా తోడేసి ఆ పాములు ఆ గబ్బిలాలు అన్నీ మంచిగా శుభ్రం చేసి అప్పటి నుండి ఈ ఆలయాన్ని ఒక వెలుగులోకి తీసుకొచ్చారనమాట. అప్పటిదాకా ఒక 1000 ఏళ్ళు చాలామంది ఆ ఏదైతే ఆ వాటర్లో నీడు ఉంటుందో దానికి చూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒక 23 ఏళ్ల నుండి ఈ గుడికి పూజలు అవి ఇవి చేస్తున్నారన్నమాట. సో ఈ గుడిలో ఉన్న శివలింగానికి ఇప్పటికీ 2 పాములు బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి శివుడికి చుట్టుకొని వెళ్తాయని ఇప్పటికీ అందరూ నమ్ముతారన్నమాట. అయితే ఆ గుడి దగ్గరే ఒక పాముల పుట్ట కూడా ఉంది. దాని మీద కుబుసాలు కూడా ఉన్నాయి. కుబుసాలు అంటే ప్రతి అమావాస్యకి స్నేక్స్ వాటి స్కిన్స్ తీసేస్తాయన్నమాట. సో ఆ తీసేసిన ఒక లేయర్ స్కిన్ లేయరు ఆ పాముల పుట్ట మీద మాకు కనపడిందనమాట. ఇదే కాదు, ఆ పాములు శివుడికి చుట్టుకొని సోమసూత్రం నుండి బయటకు వస్తాయి. సోమసూత్రం అంటే ఇప్పుడు లింగం మీద మనం ఏవైతే పాలు కానీ పెరుగు కానీ ఏవైతే వేస్తామో అవి ఒక కన్నం నుండి వెళ్ళి ఒక ఎండింగ్ పాయింట్ దగ్గర ఆగి అక్కడ ఒక చోట స్టోర్ అవుతాయి అన్నమాట. అయితే ఎక్కడైతే అవి స్టోర్ అవుతాయో వాటి లాస్ట్ పాయింట్ ఎక్కడి నుండి అయితే ఉంటుందో అక్కడి నుండి వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే శ్వేత నాగు అంటే వైట్ కలర్ నాగు వచ్చి ఇప్పటికీ శివలింగానికి చుట్టుకుంటుందని చెప్తారన్నమాట. సో ఈ మాటని నేను చెప్పడమే కాదు, చాలామంది చూసారని కూడా మాకు చెప్పారనమాట. ఇక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి, సీసీ కెమెరాస్, దాని నుండి కూడా చాలామంది చూశారు అని కూడా చెప్తారు. అయితే ఈ శివలింగానికి సర్పబంధం ఉంది, అంటే ఇక్కడ పాములు వచ్చి శివలింగానికి చుట్టుకొని వెళ్ళిపోతాయి. అందుకనే గర్భగుడిలోకి ఎవరినైనా రానిచ్చి వాళ్ళ తలని శివలింగానికి తాకిచ్చమంటారు. ఎందుకంటే అక్కడ సర్పాలు చుట్టుకున్న ప్రదేశం కాబట్టి అది చాలా పవిత్రమైనది, దాంతో మన తలరాతలు మారుతాయని అక్కడ అందరూ నమ్ముతారు. సో ఈ గుడిలో ఉన్న శివలింగాని కింద జలం ఊరుతూ ఉంటుందన్నమాట. ఈ జలం ఈ జలం ఊరేది దీని ఎదురుగానే ఉన్న ఒక కోనేరుకి లింక్ అయి ఉంటుందన్నమాట. అందుకనే ఈ గుడి ఈ లింగము చాలా ఏళ్ళ, ఒక 1000 పైన ఏళ్ళ వరకు జలంలోనే అది ఉండిపోయింది. ఆ తర్వాత దాన్ని చాలామంది చాలామంది పునరుద్ధరించారనమాట. అయితే ఇప్పుడు ఈ కోనేరుకి ఇంకా ఈ కోనేరు దగ్గరలోనే ఒక ఉదయ సముద్రం చెరువు ఉంటుందన్నమాట. దానికి ఆ పేరెందుకు వచ్చిందంటే అప్పట్లో చోళరాజు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంత పెద్ద చెరువు తవ్వించారనమాట. అది చెరువులాగా కనపడదు, అది సముద్రంలాగా కనపడుతుంది. మన కనుచూపు మేరల కంటే ఎక్కువ డిస్టెన్స్ వరకు ఆ చెరువు ఉండడం వల్ల దానికి ఉదయ సముద్రం అనే పేరు వచ్చిందనమాట. అయితే ఈ గుడిలో ఉన్న కోనేరుకి ఇంకా ఉదయ సముద్రానికి కూడా లింక్ ఉందన్నమాట. ఈ ఉదయ సముద్రం నుండి కోనేరుకి ఒక కెనాల్ లాంటిది తవ్వించి ఈ కోనేరు నుండి శివలింగం కిందే ఉండే జలానికి కనెక్ట్ చేశారనమాట. అయితే అప్పట్లో వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ టెక్నాలజీ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇప్పుడు మాత్రం ఆ శివలింగాన్ని చుట్టూ ఒక మంచి బేస్మెంట్ వేసేసారు, సో దట్ నీళ్ళు ఊరకుండా ఉంటాయి. కానీ ఇప్పటికీ కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఊరుతూనే ఉంటుంది, బయటికి లీక్ అవుతూనే ఉంటుంది కొన్ని హోల్స్ నుండి. ఇప్పుడు మీరు ఆ వీడియోని చూడండి. చెప్పవా వెంకటేశ్వర స్వామి ఏం చెప్పు సుబ్బు భైరవి
వీరభద్ర. చెరుకు. వీరగల్. వీరగల్ ఏమో పేరు. శ్రీ సీతాయ నమః అని రాశారు. దశావతార శైవ భక్తుడు. దీని పేరేం పేరు? సీతాదేవి. రాజు. సీతాదేవి. శివ దేవ 1100 to 1200 శతాబ్దం. విఘ్నేశ 12th. అదే పనిలో ఉన్నా. మండప స్తంభం వద్దు. చెప్. నంది పానగల్లు 13వ శతాబ్దం. చేస్తున్నాను. నంది పానగల్ 13వ శతాబ్దం. చూపిస్తానా? చూపించాను. దేవాలయ శిల్పం. దేవాలయ శిల్పం ఇవన్నీ. శివ పార్వతులు. సంధి సంగము. పార్వతి. వీరగల్లు. నంది స్తంభము. హనుమాన్. చూపించాం నాన్న. వీరగల్లు. నల్లగొండ. ఉల్లు కూర్చుకున్నా. వీరగల్లు. పానగట్టం 13th century. శాసనము. శాసనం. విష్ణు. బ్రహ్మ. సప్తమాతృలు. మాతృకలు. మాతలు. సప్తమాతలు. పానగలు. కన్యకలు. 13th century. కన్యకలు చూడు 13th century. ఇంకా ఇదంతా అయిపోయి ఇది కాలే కదా. ఈ ఆర్డర్లో రావాలి. నెక్స్ట్ ఇది పానవత్త. భైరవి. పిల్లర్ ఇన్స్క్రిప్షన్. శ్రీ రాయలేదు అక్కడ. క్లోజ్ అప్ కొట్టాను. చూస్తుంటేనే అర్థమైపోయింది. శివుడు మధ్యలో, సూర్యుడు చంద్రుడు, ఆయనకి ఏనుగులు పక్కన. ఏనుగు నందు.
శివుని పొగిడే కవిత్వం ఇది, ఆయన మీద రాసేది కవిత్వం. వీరగల్. ఇటు కాలేదు. వినాయకుడు. దేవాలయ మంత్రం. వీరగల్లు. నాగిని. క్షమాత. సుబ్రహ్మణ్యం. పులి సుబ్రహ్మణ్యం. వలి సుబ్రహ్మణ్య. కీర్తిముఖ. దేవాలయ రక్షకులు. భైరకుడు. నాగదేవత. వీరుడు. సింహం. 12వ. నంది 12-13 శతాబ్దం. కీర్తిముఖాలు. కోటలు. పిల్లర్స్. నాగిని. భైరవి. అలంకరణ శిల్పం. వీర్గల్ 12వ. శ్రతల. తోరణం. విష్ణు తలలు. నాగిని 12వ శతాబ్దం. వినాయక. నంది. మూషికం. వినాయక. నాసి.
టెంపుల్ ప్యానల్, దేవాలయ పలకములు, నాగకళ్ళు, నాగిని, నాగ 12వ శతాబ్దం, వీరనాగరిగల్, వీరసాల, హర్డ్ స్టోన్, నంది 12వ శతాబ్దం, వీరగల్ 13వ శతాబ్దం, ద్వారపాలకుడు లెఫ్ట్ ఎడమ వైపు, జాంబ్, మహిషాసుర మర్దిని, వల్లి సుబ్రహ్మణ్య, భైరవుడు, నందిస్తంభం 11-12 శతాబ్దం, వెందపాల, లక్ష్మీ నరసింహ 17-18 శతాబ్దం, వరాహ, రాశి చక్రము, సప్త మాత్రికులు, సప్త స్వతు సప్త శ్వేత సువర్ణ పీఠం, శివలింగము 13-14 శతాబ్దం, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ 12వ శతాబ్దం, సూర్యుడు 13వ శతాబ్దం, నాగరాజు 13వ శతాబ్దం, ఉమామహేశ్వరులు 13వ శతాబ్దం, నాసి 12వ శతాబ్దం, వీరుడు, మండప స్తంభం, శాసనం, ముస్లింల శాసనం, హిందువ శాసనం, బ్రహ్మనాగర లిపి, శాసనం 12వ శతాబ్దం, బ్రహ్మనాగర లిపి,